Hi, this is Vamshi Dande from JVS IT. Main word. సో ఇందులోకి వచ్చేసరికి మనము హోమ్ ట్యాబ్ మొత్తం చూసాం కదా. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇన్సర్ట్ ట్యాబ్ ఉండేది. ఇన్సర్ట్ ట్యాబ్ లో కవర్ పేజ్. కవర్ పేజ్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం ఏదైనా ఒక దానికి ఏదైనా వర్క్ చేస్తే దానికి ప్రతిదానికి ఒక కవర్ పేజ్ ఉండేది. ఇప్పుడు బుక్ కి ఎలా ఒక కవర్ పేజ్ డిజైన్ ఉండేదో అలాగే దీనికి కూడా ఒక కవర్ పేజ్ ఉండేది. మనం ఏదైనా ప్రెజెంటేషన్ కానీ డాక్యుమెంటేషన్ కానీ చేస్తున్నాము అంటే దానికి ఒక కవర్ పేజ్ ని డిజైన్ చేయమంటారు. ఆ కవర్ పేజే ఇది. క్లిక్ చేసి మనకు కావాల్సిన కవర్ పేజెస్ ని ఇక్కడ తీసుకుంటున్నాము. ఇక్కడ క్లిక్ చేసామనుకో కవర్ పేజ్ వచ్చింది. కంపెనీ నేమ్ ఏంటి? JVS IT. ఓకే. డాక్యుమెంట్ టైటిల్ నేమ్ ఏంటి? MS Office. డాక్యుమెంట్ సబ్ టైటిల్స్ ఏంటి? MS Word. ఇక్కడ ఆథర్ ఎవరు? జస్ట్ కావాలంటే నా నేమ్ ఇచ్చుకోవచ్చు ఇలా. అండ్ ఇయర్ ఆఫ్ 2025. సో ఈ విధంగా. అండ్ కంపెనీ అడ్రస్ వచ్చేసరికి ఫ్లాట్ 107 నీలగిరి బ్లాక్, అమీర్పేట్, హైదరాబాద్. సో ఈ విధంగా నేను ఇస్తున్నాను. నాకు కావాల్సిన స్లాట్స్ నేను ఇచ్చాను. సార్ అంతా బాగానే ఉంది, జూమ్ అవుట్ చేయండి. ఇది మనకున్న కవర్ పేజ్. మనం దీన్ని కావాలంటే యాడ్ ఆన్ చేసుకొని కంపెనీ నేమ్ సో ఈ విధంగా తీసుకుంటున్నాను. సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బోల్డ్ ఇవ్వచ్చు. ఓకే, దీన్ని కూడా బోల్డ్ చేసుకోవచ్చు, సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని Ctrl+B బోల్డ్ చేయొచ్చు. సార్ అంతా బాగానే ఉంది. ఓకే, ఇయర్ లో మనకి ఏం కావాలి? 25 లో మనకు కావాల్సిన ఇయర్ ని ఒక డేట్ వైజ్ గా మనం చూసుకోవచ్చు. సపోజ్ December 25 ఇలా తీసుకోవచ్చు. ఈ విధంగా ఉండిద్ది. సో అడ్రస్ కి అడ్రస్, మన అడ్రస్ బార్ ని ఈ విధంగా తీసుకుంటాం. జస్ట్ ఇదంతా అడ్రస్ బార్ ఉంది కాబట్టి ఓకే. కవర్ పేజ్ వచ్చింది. సార్ ఈ కవర్ పేజ్ లో కలర్స్ మార్చలేమా? కలర్స్ కూడా మార్చచ్చు. సో సెలెక్ట్ చేసుకొని ఫార్మేట్ లో దీని బ్యాక్ సైడ్ కలర్స్ ఏమైనా కావాలంటే మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ స్ట్రిప్ ఉందా? ఈ స్ట్రిప్ డబుల్ క్లిక్ చేసుకొని ఫార్మేట్ ట్యాబ్ లో షేప్ ఫిల్స్ లో మారుతుందా లేదా? సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ని షేప్ ఫిల్స్ లో క్లిక్ చేసుకొని సో షేప్ ఫిల్ తీసుకోండి. ఈ విధంగా ప్రతిదీ మనం కలర్స్ ని చేంజ్ చేసుకుంటూ వెళ్తాము. సో స్ట్రిప్ అని డబుల్ క్లిక్ చేసుకుంటే షేప్ ఫిల్ వచ్చింది. మనకు కావాల్సిన కలర్స్ ని మోడిఫై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కావాల్సిన కవర్ పేజ్ ని డిజైన్ చేసుకుంటాం, కలర్స్ మార్చుకుంటాం, టెక్స్ట్ ని ఎడిట్ చేసుకుంటాం. ఓకే, దీని కింద దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ ఇస్తాము. ఈ మిగతా పేజెస్ లో ఇస్తాము. ఓకే, ఈ పేజెస్ ని నేను తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పేజ్ ఉంది మనకి. ఇన్సర్ట్ లో కవర్ పేజ్ అంటే ఇది. బ్లాంక్ పేజ్ అంటే ఏంటి? అంటే కవర్ పేజెస్ ఇవే ఉంటాయా సార్ అంటే ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి. మనం తీసుకున్న డేటాని ఆటోమేటిక్ గా కవర్ పేజ్ మారుస్తుంది. చూసారా ఇలా. లేదు సార్ నాకు మళ్ళీ యాన్యువల్ రిపోర్ట్స్, ఇక్కడ నేమ్స్ ఇవన్నీ మారుతున్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి జూమ్ ఇన్ చేయండి, చూసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి నాకు కావాల్సిన మళ్ళీ కవర్ పేజెస్. ఇందులోకి వచ్చి మళ్ళీ ఇక్కడ సో ఇమేజ్ ని మార్చాలి అంటే ఇమేజ్ స్టైల్స్ కావాలంటే స్టైల్స్ ఇవ్వచ్చు. మళ్ళీ వస్తుందా లేదా? సేమ్ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్ అంటే అది ఎక్కడ ఉండేది? ఇన్సర్ట్ లో ఉండేది ఇమేజ్ అనేది. సో ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, సెలెక్ట్ చేసి ఈ విధంగా మళ్ళీ నాకు కావాల్సిన కవర్ పేజెస్ ని మూవ్ చేస్తున్నాను. బ్లాంక్ పేజ్. సో బ్లాంక్ పేజ్ ఏం చేసింది సార్? క్లిక్ చేయండి, మళ్ళీ ఒక కొత్త బ్లాంక్ పేజ్ ని క్రియేట్ చేసింది. బ్లాంక్ పేజ్. బ్లాంక్ పేజ్. నా దగ్గర ఏదైనా డేటా ఉంటే స్టూడెంట్ లిస్ట్ అనేది ఒక డేటా ఉంది. సో
ఇక్కడ నేనేం చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయి? 10 పేజెస్ ఉన్నాయి. సరే, నేను న్యూ డాక్యుమెంట్కి వెళ్ళాలి అంటే కంట్రోల్ ఎన్ న్యూ డాక్యుమెంట్కి వెళ్ళాను, క్లిక్ చేశాను. ఇందులో కొన్ని నేమ్స్ తీసుకున్నా, కాపీ. ఇందులోకి వచ్చి కంట్రోల్ వి. ఎలా వచ్చాను మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఉంది, ఇక్కడ ఇంకెన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఇక్కడ ఇంకో డాక్యుమెంట్ ఉంది, దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి నేనేం చేస్తున్నాను, ఒక్కొక్క డాక్యుమెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్నది నాకు ఒకే ఒక డాక్యుమెంట్ ఉంది, ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఉంది. సో కంట్రోల్ ఎన్ అన్నాను. ఇప్పుడు దీంతో పాటు ఇక్కడ ఇంకొక డాక్యుమెంట్ వచ్చింది. ఈ డాక్యుమెంట్ లో నేను ఏం చేస్తున్నాను, ఈ డాక్యుమెంట్ కి పోయి ఇక్కడ నాకు కావాల్సిన డేటాని కాపీ చేశాను. కాపీ షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ సి. ఇక్కడికి వచ్చి కంట్రోల్ వి. సో సెలెక్ట్ చేశాను. నాకు కావాల్సిన ఫాంట్ సైజెస్ తీసుకున్నాను. అండ్ అన్నిటిని రీసెట్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చి క్లియర్ ఫార్మాటింగ్ తీసుకున్నాను. దీని వెనకాల నాకేం కావాలి, హైలైటింగ్ కలర్స్ ఉన్నాయి, క్లిక్ చేసి నో కలర్ ఇచ్చాను. సార్ అంతా బాగానే ఉంది, సెలెక్ట్ చేశాను, నాకు కావాల్సిన కలర్స్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి లక్ష్మీ భూపతి ఇక్కడ దాకా ఓకే. ఈ గౌరీ నుంచి నాకేం కావాలి, లక్ష్మి నుంచి నాకేం కావాలంటే నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. అంటే పేజ్ అనేది ఏమవుతుంది, బ్రేక్ అవుతుంది. పేజ్ని బ్రేక్ చేస్తున్నాను. అంటే కొత్త డాక్యుమెంట్ అంటే కొత్త పేజ్ తీసుకోవడం ఏంటి, న్యూ పేజ్ ఎక్కడ తీసుకుంటున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటే పేజ్ ఉంది. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ కర్సర్ పెట్టి ఇన్సెట్ లో బ్లాంక్ పేజ్. అప్పుడు ఏమైంది, బ్లాంక్ పేజ్ వచ్చింది. బ్లాంక్ పేజ్ కాదు సార్, నాకు పేజ్ బ్రేక్ అవ్వాలి. పేజ్ ఎక్కడ బ్రేక్ అవ్వాలి, ఈ లక్ష్మి దగ్గర నుంచి బ్రేక్ అవ్వాలి. అంటే ఎల్ ముందు నీకు కర్సర్ ఉంది, ఇక్కడ ఎల్ ముందు కర్సర్ ఉంది, పేజ్ బ్రేక్ చేయి. ఎక్కడ కర్సర్ ఉందో అక్కడ నుంచి ఏమైంది, పేజ్ ని బ్రేక్ చేసింది, అంటే మన కంటెంట్ ని బ్రేక్ చేసింది. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూడండి, అన్విత దగ్గర నుంచి పేజ్ బ్రేక్ అయిందా సార్? పేజ్ బ్రేక్ అవ్వాలంటే ఏంటి సార్, కంట్రోల్ ప్లస్ ఎంటర్. పేజ్ బ్రేక్ ఫర్ కంటెంట్ as well as page breaking and creating a blank document also. అంటే ఏంటి సార్, బ్లాంక్ పేజ్ ఆల్సో, సారీ డాక్యుమెంట్ కాదు. అంటే పేజ్ బ్రేక్ దేనికి అవుతుంది, కంటెంట్. ఇప్పుడు కంటెంట్ ఎక్కడ ఉందో ఆ కంటెంట్ దగ్గర పెట్టి పేజ్ని బ్రేక్ చేస్తున్నా, కంట్రోల్ ఎంటర్ అంటే. అలా కాకుండా అసలు నాకు కంటెంటే వద్దు, కర్సర్ ఎక్కడ ఉంది, చివరిలో ఉంది చూడండి, కర్సర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి నేనేం చేస్తున్నాను, లాస్ట్ లో ఉంది. ఎన్ని పేజెస్ ఉన్నాయి, మొత్తం 4 పేజెస్ ఉంటాయి, పైన 3 ఉన్నాయి, కింద ఒక పేజ్ వచ్చింది. ఇక్కడికి వచ్చి నేను కర్సర్ లాస్ట్ లో పెట్టాను. కంట్రోల్ ఎంటర్ అంటే ఏమొస్తుంది, బ్లాంక్ డాక్యుమెంట్ కూడా వస్తుంది, అంటే బ్లాంక్ పేజ్ కూడా వస్తుంది. కర్సర్ టెక్స్ట్ మీద పెట్టి కంట్రోల్ ఎంటర్ అన్నా కర్సర్ బ్రేక్ అయ్యి, అంటే టెక్స్ట్ బ్రేక్ అయ్యి కొత్త పేజ్ లోకి వస్తుంది. అలా కాకుండా కర్సర్ కూడా ఏమీ లేకుండా నాకు చివరిలో కర్సర్ని పెట్టి కంట్రోల్ ఎంటర్ అన్నా న్యూ బ్లాంక్ పేజ్ కూడా వస్తుంది. దీని మీనింగ్ ఇదే, రాసుకోండి. ఇంకొక పెన్ లేదా, పెన్ ఉంటుంది.
ఓకే, సో బ్లాంక్ పేజెస్ ని తీసుకున్నాను, బాగానే ఉంది. అంటే పేజెస్ లో ఏం కావాలి? కవర్ పేజెస్ కావాలి, అలాగే బ్లాంక్ పేజెస్ కావాలి, పేజ్ బ్రేక్ కావాలి. ఓకే, టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టేబుల్, సో టేబుల్ ఏం చేసింది? ఇన్సెట్ లో ఒక టేబుల్ తీసుకున్నాం. ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ వస్తున్నాయి, ఎన్ని కాలమ్స్ వస్తున్నాయి అనేది ఇక్కడ రాస్తున్నాం. వస్తున్నాయి లేవా? సో నాకు ఇంతవరకే కావాలి. దీనికి నేను నేమ్ ఇవ్వచ్చు. నేమ్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్. సోషల్ ఇవ్వచ్చు, లేదా ఇక్కడ నేను టోటల్ ఇవ్వచ్చు. ఇలా ప్రస్తుతానికి. సో పర్సన్ ఇక్కడ పెట్టాను, పూర్ణ, రతన్. కిందకి అంటే ఆరో సింబల్స్ తో కిందకి పైకి మూవ్ చేసుకోవచ్చు ఈ బ్లాక్స్ లో. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? నందిని. నాకు సార్ ఎప్పుడు నేను టేబుల్ తీసుకున్నాను, నేను ఎప్పుడు ఇట్లా టేబుల్ తీసుకున్నాను అప్పుడు డిజైన్ ఫార్ ట్యాబ్ అనేది ఓపెన్ అయింది. అంటే ఇన్సెట్ లో టేబుల్ అనే ఒక ఆప్షన్ తీసుకోగానే మనకి ఏ ట్యాబ్ ఓపెన్ అయింది? డిజైన్ అనే ట్యాబ్ ఓపెన్ అయింది. సరే, ముందు ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను? 55. మళ్ళీ నెక్స్ట్ దీన్ని ఏమంటారు? సెల్ అంటారు. ఈ సెల్ నుంచి ఇంకో సెల్ కి వెళ్ళాలంటే, అంటే ఒక రూమ్ అనుకోండి, ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ కి వెళ్ళాలి అంటే ట్యాబ్. ట్యాబ్ అనే కీ ఉండిద్ది మనకి. ట్యాబ్ కీని ప్రెస్ చేయాలి. సో ట్యాబ్ కీ ప్రెస్ చేసి నేను 75, మళ్ళీ ట్యాబ్ 89, 99, 55. ఓకే, మళ్ళీ కిందకి రావాలంటే యారో సింబల్స్, అప్ యారో, డౌన్ యారోస్ ఉన్నాయి కదా, ఇలా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ 45, 55, 65. మళ్ళీ నేనేం చేస్తున్నాను? వెనక్కి వెళ్ళి వెనకదాన్ని మార్చాలి. అంటే బ్యాక్ రూమ్ లో ఉన్న డేటాని మార్చాలి, బ్యాక్ సెల్ లో ఉన్న డేటాని మార్చాలి. సో షిఫ్ట్ ట్యాబ్, ట్యాబ్, షిఫ్ట్ ట్యాబ్, ట్యాబ్, షిఫ్ట్ ట్యాబ్. సో ట్యాబ్ అంటే ముందుకు వెళ్ళిద్ది, షిఫ్ట్ ట్యాబ్ అంటే వెనక్కి వచ్చింది. ఓకే, సో 75, 85, ఇందులో 77, 66, 75, 88, 95. సో ఇలా తీసుకున్నాను. సరే, టోటల్ వదిలేయండి, తర్వాత చూద్దాం. టోటల్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది తర్వాత చెప్తాను. సార్ అంతా బాగానే ఉంది. సో ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. మరి డిజైన్ ట్యాబ్ లో ఏంటి సార్ మనం చూసేది? డిజైన్ ట్యాబ్ లో మనం ఏం చూస్తాము? ఇందులోకి వచ్చి క్లిక్ చేస్తే, అంటే దీన్ని మొత్తం సెలెక్ట్ చేయాలంటే ఇక్కడమ్మా, దీన్ని మనం కర్సర్ అంటాం. జస్ట్ మనకున్న ఈ స్ట్రింగ్ బార్, ఇది ఈ స్టార్ సింబల్ క్లిక్ చేయగానే మొత్తం డేటా అంతా సెలెక్ట్ అయింది. చేయగానే ఇక్కడికి వచ్చేసరికి స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ డిజైన్ ట్యాబ్ లో మనకి ఏముంటాయి? టేబుల్ స్టైల్స్ అంటారు, టేబుల్ స్టైల్స్. సో క్లిక్ చేయండి. ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? ఓ చాలా టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ వస్తున్నాయా సార్? టేబుల్ స్టైల్స్ లో ఇలా వచ్చింది. మరి ఇక్కడ నుంచి నాకు టోటల్ రోస్ కావాలంటే టోటల్ రోస్, లాస్ట్ కాలం కావాలంటే లాస్ట్ కాలం, ఫస్ట్ కాలం కావాలంటే ఫస్ట్ కాలం, చూసారా? లాస్ట్ కాలం కావాలంటే లాస్ట్ కాలం. బ్యాండెడ్ కాలమ్స్, మధ్యలో సగం కలర్స్ లేవు, చూసారా? ఇక్కడ కలర్ ఫిల్ గా లేదు, కంప్లీట్ గా లేదు. సో దీన్ని నేను ఏమన్నాను? ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని బ్యాండెడ్ కాలమ్స్ అంటున్నాను. చూడండి, ఇప్పుడు బ్యాండెడ్ కాలమ్స్ ఇస్తే మళ్ళీ మధ్యలో కాలమ్స్ వస్తున్నాయి. సో లేదు సార్, నేను బ్యాండెడ్ కాలమ్స్ తీసేస్తే ఇలా టోటల్ రో కావాలంటే రోస్, హెడర్ రోస్ కావాలంటే హెడర్ రోస్. సో ఇలా ఆప్షన్స్ అన్నమాట వీటిని. ఓకే సార్, అంతా బాగానే ఉంది. మరి క్లిక్ చేశాను, ఇంకేమైనా స్టైల్స్ కావాలంటే మనం మార్చుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు.
అంటే టేబుల్ స్టైల్స్ అర్థమయ్యాయా? టేబుల్లో టేబుల్ స్టైల్స్ ఉంటాయని అర్థమైంది. గుడ్. సో నాకు ఎలా కావాలంటే అలా మనం తీసుకోగలిగాము. సార్ దీని వెనకాల షేడింగ్ ఇవ్వాలి. షేడింగ్ ఇవ్వాలి అంటే పర్టికులర్ గా మనకు కావాల్సిన కలర్ ఇవ్వాలి షేడింగ్. సో ఈ స్టైల్ ఇలాగే ఉండాలి, కానీ మనకు కావాల్సిన విధంగా కలర్ మనం అప్లై చేయాలి. షేడింగ్ కలర్ వాటి వరకు సెలెక్ట్ చేసి షేడింగ్ కలర్ కి వెళ్తున్నా. వెళ్ళొచ్చా లేదా? ఒక్కొక్క దానికి మళ్ళీ మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకొని దాని యొక్క షేడింగ్ కలర్స్ ని అప్లై చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? సో బాగుంది సార్. సార్ బోర్డర్స్ దేనికి లేవు, సో మనం బోర్డర్స్ ఎందుకు అప్లై చేయకూడదు? క్లిక్ చేసుకొని బోర్డర్స్ లో క్లిక్ చేసుకుంటే ఆల్ బోర్డర్స్ వచ్చాయి కదా సార్. బోర్డర్ యొక్క థిక్నెస్ పెంచాలి. థిక్నెస్ పెంచాలి అంటే దాని యొక్క ఇది సైజ్, అలాగే దాని యొక్క సైజ్, దాని యొక్క థిక్నెస్ పెరిగిందా? మరి ఎక్కడ సార్ పెరగలేదు కదా. అప్లై అయితే చేసాం, కానీ దీని మీద అయ్యిందా? లేదు. అందుకే మళ్ళీ మనం ఏం చేస్తాం, ఒక్కసారిగా ఆల్ బోర్డర్స్ అనండి. అంటే సరే, మళ్ళీ నేనేం చేశాను, ఇక్కడికి వచ్చేసరికి నాకు కావాల్సిన స్టైల్ మార్చాను. అదే విధంగా దాని యొక్క థిక్నెస్ ఇదే ఉండేది, దాని యొక్క పెన్ కలర్ మార్చాను. ఇక్కడ అప్లై అయిందా? లేదు. అప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ దీని మీదకి వచ్చి ఆల్ బోర్డర్స్, ఆల్రెడీ ఆల్ బోర్డర్స్ ఉంటే దీని మీద క్లిక్ చేయండి. వచ్చిందా సార్? థిక్నెస్ తగ్గించాలి సార్, అంటే స్ట్రైట్ గా ఒకే లైన్ కావాలి. ఒకే లైన్ తీసుకున్నాను, దాని యొక్క థిక్నెస్ పెంచాను. అదేవిధంగా పెన్ కలర్ ని రెడ్ ఇచ్చాను. అంటే ఎందుకు సార్ ఈ సింబల్ వస్తుంది, పెన్ సింబల్ ఎందుకు వస్తుంది అంటే, మాన్యువల్ గా ఏమైనా డ్రా చేస్తావా అని అడుగుతుంది. నువ్వు మాన్యువల్ గా డ్రా చేస్తానంటే మాన్యువల్ గా డ్రా చేయి, లేదా అన్నిటికీ అప్లై చేయాలంటే బోర్డర్స్ మీద క్లిక్ చేయి. మాన్యువల్ గా డ్రా చేస్తుంటే చెయ్యి. సార్ మాన్యువల్ గా నాకు ఈ థిక్నెస్ కావాలి, బట్ ఈ స్టైల్ కావాలి, కానీ కలర్ గ్రీన్ కావాలి, లేదా ఆరెంజ్ కావాలి, లేదా గ్రీనే తీసుకో, గ్రీన్ కావాలి. అప్పుడు నువ్వు మాన్యువల్ గా డ్రా చేస్తే రాదా? వస్తుంది కదా. సో మాన్యువల్ గా డ్రా చేస్తే రాలేదా? సో సెలెక్ట్ చేసుకోండి. ఇందులోకి వచ్చేసరికి నాకు మాన్యువల్ గా కావాలంటే మాన్యువల్ గా తీసుకోండి. హలో, నార్మల్ నెంబర్ లాగే ఉన్నాయి. సో క్లిక్ చేయండి. ఇందులోకి వచ్చేసరికి మనకు కావాల్సిన తీసుకోండి. అంటే పెన్ కలర్, పెన్ స్టైల్స్ కామన్. మనకి పెన్ కలర్స్ కావాలంటే పెన్ కలర్స్ తీసుకుంటాం, పెన్ స్టైల్స్ కావాలంటే పెన్ స్టైల్స్ తీసుకుంటాం. అలా కాకుండా కలర్ కూడా తీసుకుంటే ఆ స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. సార్ ఏదైనా తీసేయాలి అంటే డ్రా చేస్తున్నాం కాబట్టి డ్రా ఇది వస్తుందా? డ్రాయింగ్ తీసేస్తే తీసేయచ్చు. మరి డ్రా క్లిక్ చేస్తే అప్పుడు ఇవి యాక్టివేట్ అవ్వవు. మీరు మాన్యువల్ గా చేస్తున్నారు కదమ్మా, సో ఇది తీసేసారు అనుకో, ఇవి యాక్టివేట్ అవుతాయి. అప్పుడు మళ్ళీ మనం అప్లై చేసుకోవచ్చు.
వస్తున్నాయా సార్? అంతా బాగానే ఉంది, బట్ దాని యొక్క థిక్నెస్ మార్చాలి అంటే తీసుకొని బోర్డర్స్, ఇలా మనం థిక్నెస్ తీసుకొని దాని యొక్క బోర్డర్స్ ని మార్చుకుంటాము. వస్తున్నాయా లేవా సార్? ఎరేజర్ ఏంటి? ఒకదాని మధ్యలో ఒకదానికి మనం బ్రేక్ చేయాలంటే ఎరేజర్ ని తీసుకుంటాం. ఇలా ఎరేజర్. మళ్ళీ నార్మల్ కంట్రోల్ జెడ్ అంటే వెనక్కి తీసుకోవచ్చు. కంట్రోల్ జెడ్ అంటే వెనక్కి తీసుకోవచ్చు. రన్నింగ్ క్లాస్ లో కూర్చోబెట్టాము. క్లాస్ అయితే 10 minutes మాత్రమని చెప్పినాను. ఒకసారి చూడండి, నాకు దగ్గర పంపిణీ అయిపోయిన తర్వాత సో సెలెక్ట్ చేసుకొని మనం ఈ విధంగా ఉంటుంది. సో కంట్రోల్ జెడ్, స్టెప్ బ్యాక్వర్డ్. మళ్ళీ వెనక్కి కావాలంటే ఎరేజర్ ని మనం ఎరేజర్ తో ఎక్కడెక్కడ అన్నెసరీ పార్ట్ ఉందో అక్కడ అన్నెసరీ పార్ట్ ని మనం రిమూవ్ చేయగలుగుతాం. ఓకే, ఎలా కావాలంటే అలా రిమూవ్ చేసేయచ్చు. ఆ మధ్యలో ఉన్న టేబుల్స్ మొత్తాన్ని రిమూవ్ చేయొచ్చు. మళ్ళీ వెనక్కి రావాలి అంటే కంట్రోల్ జెడ్. లేదు మళ్ళీ మనం డ్రా చేసుకోవాలి అంటే మళ్ళీ మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. వస్తుందా? సో మనకి కానీ ఎంత డ్రా చేసుకున్నా మనకి ఏమవుతుందో ఆల్రెడీ ఇవి బ్రేక్ అయిపోయాయి. మళ్ళీ మనం మాన్యువల్ గా కర్సర్ ని ఇక్కడ పెట్టి మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, అందుకే కంట్రోల్ జెడ్ అంటే మళ్ళీ వెనక్కి వచ్చింది. సో టేబుల్లో ఇక్కడికి వచ్చేసరికి మనకు కావాల్సిన టేబుల్స్ ని వర్క్ చేస్తాం. సో టేబుల్ పార్ట్ లో టేబుల్ స్టైల్స్ ఇంపార్టెంట్, డ్రా బోర్డర్స్ ఇంపార్టెంట్, అండ్ బార్డర్స్ ఇక్కడ షేడింగ్ కలర్స్ విత్ బార్డర్స్ ఇంపార్టెంట్. ఓకే, మొత్తం టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసి ఆల్ బార్డర్స్ ని తీసుకుంటున్నాను ఈ విధంగా. ఓకే, సో క్లిక్ చేసి ఆల్ బార్డర్స్ ని తీసుకుంటున్నాను. అదే విధంగా పెన్ కలర్స్ ని ఇక్కడ తీసుకొని ఇందులోకి వచ్చి బార్డర్స్ మీద క్లిక్ చేస్తే బార్డర్ కలర్స్ తో సహా వస్తాయి. సార్ మరి లేఅవుట్ తీసుకోండి అంటే డిజైన్ ఎలా ఇంపార్టెంట్, లేఅవుట్ కూడా ఇంపార్టెంటే. లేఅవుట్ లో మనకి ఇవి సెలెక్ట్ సెల్ అంటే సెల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది, ఈ సెల్ వరకు సెలెక్ట్ చేయమంటే సెలెక్ట్ అవుతుందా లేదా? ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ సెల్ అంటే, అలా కాకుండా సెలెక్ట్ కాలం అంటే కాలం వరకు. లేదు సార్ నేను క్లిక్ చేసి డిజైన్ లో నాకు కావాల్సిన స్టైల్ తీసుకోండి, ఎలా కావాలంటే అలా. ఇక్కడ ఉంది, సో నేను నార్మల్ గా ఈ రో మొత్తం సెలెక్ట్ చేయాలి. ఇలా రో మొత్తం సెలెక్ట్ చేయాలంటే నేనేం చేస్తున్నాను, లేఅవుట్ టేబుల్లో సెలెక్ట్ రో. సార్ నాకు రో వద్దు సార్, నాకు ఈ కాలం కావాలి. సెలెక్ట్ కాలం ఇదే కదా, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కాలము, ఇది రో, తెలుసు కదా. మరి దీనికి బార్డర్స్ కావాలంటే నువ్వు బార్డర్స్ అప్లై చేసుకో. బార్డర్స్ లో మనకి ఏం కావాలి, జనరల్ గా ఇది తీసుకొని దాని థిక్నెస్ తగ్గించుకొని ఆల్ బార్డర్స్ అంటే వస్తాయి. వచ్చే రాలేదు బార్డర్స్. ఇప్పుడు ఇది రో అయింది, ఇది కాలం అయింది. టేబుల్లోకి వచ్చి సెలెక్ట్ టేబుల్ అంటే మొత్తం టేబుల్ మొత్తం సెలెక్ట్ అయింది. అక్కడైనా టేబుల్ సెలెక్ట్ అయింది, లేదా ఇక్కడికి వచ్చి స్టార్ మీద క్లిక్ చేస్తే ఇది కూడా అయింది. ఓకే, ఇందులోకి వచ్చేసరికి గైడ్ లైన్స్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ మనకున్న గైడ్ లైన్స్ తోనే వర్క్ చేస్తాం. ప్రాపర్టీస్ ఇవి టేబుల్ యొక్క ప్రాపర్టీస్, రోస్, కాలమ్స్, సెల్స్ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి మనకి. అంటే ప్రీ డిఫైన్డ్ గా ఆల్రెడీ ఒక సెట్టింగ్స్ అనమాట. మన మొబైల్లో సెట్టింగ్స్ ఎలా ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి, మనం కదిలేము. అలాగే ఇవి కూడా ప్రీ డిఫైన్డ్ గా టేబుల్ యొక్క సెట్టింగ్స్ అనమాట. దీనిలో డిలీట్. సార్ నాకు రతన్ అనే డేటాని డిలీట్ చేయాలి. రతన్ ఒక రోని డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే నేనేం చేస్తున్నాను, డిలీట్ లోకి వెళ్ళి డిలీట్ రో. ఓకే సార్, లేదు సార్ నేను రతన్ కింద నేను మన భూపతి డేటాని యాడ్ చేయాలి. ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, ఇన్సర్ట్ అబోవ్, ఇన్సర్ట్ బిలోనా. బిలో అంటే కిందకి కదా కావాల్సింది, క్లిక్ చేయగానే వచ్చిందా లేదా. సో నేను ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, భూపతి అని క్లిక్ చేసి 75, 65, 88, 81, 77 ఇలా డేటాని తీసుకున్నాను. సార్ ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు మళ్ళీ కాలమ్స్ కావాలి అంటే తీసుకొని డ్రా టేబుల్లో, అర్థమవుతుందా, టేబుల్స్ ని ఈజీగా వర్క్ చేయాలి. టేబుల్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే లేదు సార్ నాకు ఈ డేటా ఉంది, లేదా ఇక్కడికి వచ్చేసరికి నేను ఇన్సర్ట్ బిలో అన్నా, ఇంకొక రో యాడ్ అయింది. లేదు ఇక్కడికి వచ్చి నేనేం చేస్తున్నాను, ఇన్సర్ట్ రైట్ కాలం కావాలి, ఇలా తీసుకున్నాను. సార్ ఈ కాలం ఎక్స్ట్రా వచ్చింది, డిలీట్ చేయాలంటే డిలీట్ లో కాలమ్స్, రోని తీసేయాలంటే సెలెక్ట్ చేసి డిలీట్ లో, అసలు టేబుల్ తీసేయాలంటే సెలెక్ట్ చేసి డిలీట్ లో
టేబుల్. మీరు సెలెక్ట్ చేసి నేను టేబుల్ డిలీట్ చేయాలి సార్, నాకు డిలీట్ బటన్ ఉంది, క్లిక్ చేశాను సార్. మరి డిలీట్ చేస్తే డేటా డిలీట్ అయింది, టేబుల్ డిలీట్ అయింది? డేటా డిలీట్ అయింది. అంటే టెక్స్ట్ మనం ఎంటర్ చేసిన టెక్స్ట్ ని డిలీట్ చేసుకోగలిగాము. టేబుల్ ఎంత సెలెక్ట్ చేసి డిలీట్ అన్నా డిలీట్ అవ్వదు. అంటే డైరెక్ట్ గా మాన్యువల్ గా మనం సెలెక్ట్ చేసి డిలీట్ అంటే టేబుల్ డిలీట్ అవ్వదు. మరి టేబుల్ మనం ఎంటర్ చేసిన తర్వాత ఆ టేబుల్ ని డిలీట్ చేయాలి అంటే కంపల్సరీ ఎక్కడికి వెళ్ళాలి? క్లిక్ చేసి లేఅవుట్ లో డిలీట్ టేబుల్ చేస్తేనే టేబుల్ డిలీట్ అయింది. కొంతమంది ఏం చేస్తారు, టేబుల్ డిలీట్ చేసుకుంటూ కూర్చుంటారు, కీబోర్డ్ లో డిలీట్ బటన్ ప్రెస్ చేస్తాం, కానీ అది డిలీట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అనేది ఒక కన్ఫ్యూజన్ ఉండేది. అందుకని మనం ఏం చేస్తాము, టేబుల్ ని సెలెక్ట్ చేసి లేఅవుట్ లో డిలీట్ చేస్తాము. ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అలాగే ఇన్సర్ట్ కాలమ్స్ చేయొచ్చు, అలాగే ఇన్సర్ట్ రోస్ చేయొచ్చు, అలాగే డిలీట్ రోస్ చేయొచ్చు, డిలీట్ కాలమ్స్ చేయొచ్చు. మర్జ్ సెల్స్ దీనిపైన ఆల్రెడీ ఒక రోన్ యాడ్ చేద్దాం. ఇన్సర్ట్ అబోవ్ వచ్చిందా? దీనికంటే ఒక పేరు కావాలి కదా, స్టూడెంట్ మార్క్ లిస్ట్ అని. సో మొత్తాన్ని సెలెక్ట్ చేసి నేనేం చేశాను, మర్జ్ సెల్స్. ఏం చేస్తున్నాను, మర్జ్ సెల్స్. మర్జ్ సెల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను స్టూడెంట్ మార్క్ లిస్ట్ అన్నాను, స్టూడెంట్ మార్క్ లిస్ట్ ఎలా అయిపోయింది, ఇలా వచ్చేస్తుంది. అదే నేను ఒక 3 సెల్స్ కలిపి ఒకే సెల్ కింద ఫామ్ చేశాను అనుకో, నాకు స్పేస్ వచ్చింది కదా. సో దాన్నే మర్జ్ వచ్చిందా, స్టూడెంట్ మార్క్ లిస్ట్. సో దీని వరకు సెలెక్ట్ చేసి సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సార్ మొత్తం చేసేస్తే అయిపోతుంది కదా సార్, మొత్తాన్ని సెలెక్ట్ చేసి మర్జ్ సెల్స్. ఒకసారి మర్జ్ అయిన సెల్ ని అన్మర్జ్ చేయలేం. నాకు మళ్ళీ రోస్ కావాలంటే రావు, మళ్ళీ నాకు కాలమ్స్ కావాలంటే రావు. దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేస్తాం. స్ప్లిట్ సెల్స్ 1 2 3 4 5 6 7. సో స్ప్లిట్ సెల్స్ అని చెప్పేసి నేనేం చేస్తున్నాను, మళ్ళీ 7 కాలమ్స్ తీసుకుంటున్నాను. వచ్చిందా? అంతే కదా, అన్మెర్జ్ అయిన వాటిని రావు. ఇది చూసుకోండి. సో మళ్ళీ ఏం చేస్తున్నాను, మళ్ళీ Ctrl Z తీసుకోవచ్చు. సార్ సెలెక్ట్ చేసి నేను దీన్ని సెంటర్ తీసుకోవాలి. సెంటర్ ఎలిమెంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా? సో మర్జ్ సెల్స్, స్ప్లిట్ సెల్స్. ఒకే సెల్ లో ఇంకొక స్ప్లిట్ చేయాలి అంటే స్ప్లిట్ సెలెక్ట్ చేసుకొని లేఅవుట్ లో స్ప్లిట్ సెల్ తీసుకొని నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2 ఇచ్చి తీసుకున్నాను. ఇక్కడ 2025 to 2026 కొంత డేటా ఇచ్చాను. సో దీన్ని కూడా సెలెక్ట్ చేసి సైజ్ ఇంక్రీజ్ చేశాను. అండ్ ఇందులోకి వచ్చేసరికి సెంటర్. ఇక్కడ దీన్ని పట్టుకొని టేబుల్ ని మన ఇష్టం వచ్చినట్టు మనం మూవ్ చేయొచ్చు. ఇలా వస్తుందా, ఒకటి చిన్నది ఒకటి పెద్దదిగా. ఓకే, ఇక్కడ కూడా చూడు, ఇలా 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 కొద్దిగా అన్ఆర్డర్ గా ఉంది. ఓకే, అంటే ఇలా కాకుండా నేనేం చేస్తున్నానంటే వీటిని సెలెక్ట్ చేసుకొని వీటిని సెలెక్ట్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ ఈవెన్లీ, డిస్ట్రిబ్యూట్ రోస్ ఈవెన్లీ. అంటే సమానంగా యూనిఫామ్ గా కాలం కి ఒకే గ్యాప్ ఉండాలి, రోకి ఒకే గ్యాప్ ఉండాలి. దాన్నే ఇక్కడ లేఅవుట్ లో ఇక్కడ ఉండేది డిస్ట్రిబ్యూట్ రోస్, డిస్ట్రిబ్యూట్ కాలమ్స్. ఇది క్లిక్ చేయి, వచ్చిందా? ఇది క్లిక్ చేయి, వచ్చిందా? మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ నుంచి కూడా అక్కడ అంతే గ్యాప్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే గ్యాప్ ఉంది. ఇవన్నీ నాకేం కావాలి, సెంటర్కి అసైన్ అవ్వాలి. సెంటర్ కావాలంటే కంట్రోలింగ్ సెంటర్కి వచ్చింది. కానీ ఈ సెల్ ఎలా ఉంది, ఒక బాక్స్ లాగా ఉంది. బాక్స్ కి మిడిల్ లో ఉంది టెక్స్ట్, లేదు టాప్ లో ఉంది. ఈ బాక్స్ కి ఎక్కడ తొక్కుంది, పైన టాప్ లో ఉంది. సో మొత్తాన్ని సెలెక్ట్ చేసి నేనేం చేస్తున్నాను, ఇక్కడ సెంటర్ పెడుతున్నాను. అంటే అలైన్ సెంటర్, టాప్ సెంటర్కి వెళ్ళింది, మిడిల్ సెంటర్కి వచ్చింది. అలైన్మెంట్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బోల్డ్ కావాలంటే Ctrl B బోల్డ్ ఇచ్చాను. వీటికి కూడా బోల్డ్ కావాలంటే బోల్డ్ ఇచ్చాను. దీని వెనకాల నాకు క్లిక్ షేడింగ్ కావాలంటే షేడింగ్ ఇచ్చాను. అండ్ దీనికి కలర్ కావాలంటే రెడ్ ఇచ్చాను. మార్క్ లిస్ట్ అర్థమవుతుందా సార్? లేఅవుట్ బాగానే ఉంది. ఇందులోకి వచ్చేసరికి టేబుల్ స్ప్లిట్ చేద్దాం. ఈ 2 పేర్లేమో ఒక టేబుల్, ఈ 2 పేర్లేమో ఇంకొక టేబుల్. సో కర్సర్ ఎక్కడ పెట్టాను, సెకండ్ టేబుల్ దగ్గర లాస్ట్ ఎండింగ్ లో పెట్టాను. సెకండ్ రోలో లాస్ట్ ఎండింగ్ లో పెట్టాను. ఇక్కడ నుంచి నాకు ఈ 2 స్ప్లిట్ అవ్వాలి. సో స్ప్లిట్ టేబుల్. ఓకే, థర్డ్ టేబుల్ లో పెట్టండి. అయితే థర్డ్ టేబుల్ లో పెట్టి లేఅవుట్ లో స్ప్లిట్ టేబుల్. అంటే ఇప్పుడు ఈ టేబుల్ కి సంబంధం లేదమ్మా. ఒక టేబుల్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. అందులో ఉన్న డేటా సపరేట్ చేశాను, ఇందులో ఉన్న డేటా సపరేట్ చేశాను. ఇదొక టేబుల్, ఇదొక టేబుల్. మళ్ళీ వెనక్కి వచ్చేయాలంటే
కంట్రోల్ జెడ్ స్టెప్ బ్యాక్వర్డ్ అండు అంటారు దాన్ని. సార్ ఇంగ్లీష్ అనే డేటా ఎంత ఉంది, చిన్నదిగా ఉంది. మరి అప్పుడు దాని తగ్గట్టుగా ఇది కూడా ఇలా కదా సార్ రావాల్సింది, అంటే ఆ నేమ్ తగ్గట్టుగా రావాలి కదా, ఇలా రావాలి, అంటే ఆ నేమ్ తగ్గట్టుగా డేటా రావాలి. అందుకని నేనేం చేస్తున్నాను, దీన్ని సెలెక్ట్ చేసి ఆటో ఫిట్ విండో, అంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా విండో ఎంతవరకు ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. అలా వద్దు సార్, నాకు ఆటో ఫిట్ కంటెంట్స్, ఆటో ఫిట్ మన పేరు ఎంతవరకు ఉందో అంతవరకు కుదించుకునిద్ది, అంటే డేటాని ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకునిద్ది. ఆ కాలమ్ రో, ఆ కాలమ్స్ అనేవి ఎంతవరకు ఉన్నాయో అంతవరకు తీసుకుని దాన్ని ఆటో ఫిట్ కంటెంట్స్. నాకు మళ్ళీ విండో కావాలంటే విండోకి వచ్చింది. ఆటో కాలం విడ్త్ అన్న రెలవెంట్, ఫిక్స్ కాలం విడ్త్ అన్న అది అలాగే ఉండిద్ది, దాని రెలవెంట్. బట్ కంటెంట్స్ విండో, ఈ రెండు మేజర్. ఒక్కొక్క సెల్ యొక్క సైజుని పెంచాలి తగ్గించాలి అంటే ఇక్కడ అమ్మ దాని యొక్క హైట్ పెరిగిందా, విడ్త్ ఎక్కువైపోయింది, ఇలా ఉండిద్ది. అంటే సెల్ యొక్క సైజుని పెంచాలన్నా సెల్ యొక్క సైజుని తగ్గించాలన్నా మనకి దాని యొక్క విడ్త్ అండ్ హైట్స్ ని ఇక్కడ ఇస్తాము. నేను ఇందాక చెప్పాను డిస్ట్రిబ్యూట్ కాలమ్స్, డిస్ట్రిబ్యూట్ రోస్. అలాగే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ కాంటే లెఫ్ట్, సెంటర్ కాంటే సెంటర్, మిడిల్ సెంటర్, బాటమ్, మళ్ళీ లెఫ్ట్. ఇవి అలైన్మెంట్స్. అర్థమవుతుందా? చూడండి, కర్సర్ ఇక్కడ పెట్టాం, అదొక్క సెల్లే రన్ అయింది. అలాగే డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేశానంటే సెంటర్. సార్ టెక్స్ట్ డైరెక్షన్స్ ని మార్చాలంటే ఇక్కడ టెక్స్ట్ డైరెక్షన్ ఎలా ఉంది, ఇలా తిరిగింది. సో టెక్స్ట్ డైరెక్షన్స్ ని మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. మారుతుందా? సెల్ యొక్క మార్జిన్ పెంచాలి తగ్గించాలి అంటే కంట్రోల్ జెడ్ చేస్తున్నాను. సెల్ యొక్క మార్జిన్స్ ని పెంచాలి తగ్గించాలి. నేను టాప్ బాటమ్ కాదు, లెఫ్ట్ మార్జిన్స్ కూడా చూస్తున్నాను. ఇక్కడ రైట్ బాటమ్ సెల్ మార్జిన్స్ ని ఇలా పెంచుకొని ఓకే చేయండి. మార్జిన్స్ పెరిగాయా లేవా? అదే దాని యొక్క విడ్త్ అండ్ హైట్ ఇక్కడ ఉంది. సేమ్ అదే సెల్ మార్జిన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అర్థమవుతుందా? సార్ట్ అవుట్. సపోజ్ అన్నిటికన్నా ఫస్ట్ ఆల్ఫాబెట్స్ వైజ్ గా చూసుకుంటే బి లెటర్ ఫస్ట్ ఉండాలి, దాని తర్వాత లాస్ట్ లో ఆర్ ఉండాలి, మిడిల్ లో ఎన్ ఉండాలి, తర్వాత పి, ఇట్లా ఉంటాయి. సో ఆల్ఫాబెట్ వైజ్ గా మనం దీన్ని ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకొని డేటాని సార్టింగ్ చేసుకోవాలి. సార్టింగ్ చేసుకొని ఇక్కడికి వచ్చి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ తీసుకొని క్లిక్ చేయాలి. ఇప్పుడు డేటా చూసారా, డేటా వైజ్ గా మనకి ఏమైంది, అసెండింగ్ ఆర్డర్ వైజ్ గా సార్టింగ్ అయింది. సార్టింగ్ అంటారు దాన్ని. ఓకే, ఇది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి డేటాస్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు హెడర్ రోస్ ఇక్కడ క్లిక్ చేసుకొని దీని యొక్క రోస్ రిపీటింగ్ రోస్, అంటే బోల్డ్ ఇటాలిక్స్ అవుతున్నాయి చూడండి, తగ్గుతున్నాయి లేవా? బోల్డ్ ఇటాలిక్స్ అలా పెరగచ్చు, తగ్గుతున్నాయి. సార్ డేటా మొత్తం బాగానే ఉంది. ఈ డేటాని మనం ఏం చేయొచ్చు, కన్వర్ట్ టేబుల్ టు టెక్స్ట్. దీన్ని క్లిక్ చేసుకొని ట్యాబ్ ఫార్మెట్ లో మనం ఏం చేసాం, ట్యాబ్ ని ప్రెస్ చేసుకుంటూ వచ్చాము. ఒక సెల్ నుంచి ఒక రూమ్ కి మనం ఏం చేసాం, ట్యాబ్ ని ప్రెస్ చేసాం. సో ట్యాబ్ రూపంలో నేను ఏం చేస్తున్నాను, క్లిక్ చేయగానే డేటా ఏమైంది, ట్యాబ్ రూపంలో నీట్ గా అలైన్ అయింది. చూసావా సార్? అంటే టేబుల్ నుంచి టెక్స్ట్ కి వచ్చాను, టేబుల్ నుంచి అలా వచ్చా, నాకు మళ్ళీ టేబుల్ కి వెళ్ళాలి. సో టేబుల్ కి వెళ్ళాలి అంటే ఇన్సెట్ లోకి సెలెక్ట్ చేసుకొని టేబుల్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఇన్సెట్ లో టేబుల్లోకి వెళ్తున్నాను. కన్వర్ట్ టెక్స్ట్ టేబుల్. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకొని ఫ్రెండ్స్ మనకు కావాల్సిన స్టైల్స్ ని అప్లై చేసుకోవచ్చు. ఈ టేబుల్ వేరే వస్తుంది, ఈ టేబుల్ వేరే వస్తుంది చూడండి. అప్పుడు మనం ఏం చేయాలి, టేబుల్ వైజ్ గా మనం మార్చుకుంటూ వెళ్ళాలి. క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన స్టైల్స్ ని అప్లై చేయాలి. వస్తుందా డేటా? సో ఇందులోకి వచ్చేసరికి ఫార్ములాస్ మనం చూద్దాము. బట్ ప్రస్తుతానికి ఇవి చూడండి, ఈ సెల్ వైజ్ గా ప్రతిదీ. అంటే ఇన్సెట్ లో ఒక టేబుల్ అనే కాన్సెప్ట్ ఏమైంది ఇక్కడ, ఇన్సెట్ లోకి వెళ్ళి ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇన్సెట్ అంటే ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్
అలా కాకుండా ఇందులోకి వచ్చి ఇలా అంటే మనకు ఆటోమేటిక్ గా ఫార్మేషన్ వచ్చింది. ఇన్సర్ట్ లోకి వెళ్ళి టేబుల్ అంటే ఇలా అంటే మనకి టేబుల్స్ వస్తాయి. ఇన్సర్ట్ టేబుల్ అన్న టేబుల్ వచ్చింది. మనకి ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి. 5 rows 2 rows అంటే 5 columns 2 rows ఇలా వస్తాయి. ఇలా వద్దు సార్ నేను మాన్యువల్ గా డ్రా చేయాలి సార్ అంటే టేబుల్లోకి వచ్చి ఇన్సర్ట్ టేబుల్ టేబుల్లోకి వచ్చి డ్రా టేబుల్ ఇలా డ్రా చేస్తాను. అప్పుడు మాన్యువల్ గా నాకు కావాల్సిన ఎక్కడెక్కడ కావాలో ఆ టేబుల్స్ ని ఇలా ఇస్తాను. అంటే ఎంతవరకు కావాలంటే అంతవరకు. ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నాను. ఒక కంపెనీకి ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నాను. వాడు ఇక్కడ మెయిన్ గా ఇక్కడ జిఎస్టీ నెంబర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. దానికి ఇంత గ్యాప్ కావాలంటే ఇంత తీసుకోవచ్చు. దీనికి ఓన్లీ నాకు ఫోన్ నెంబర్ కావాలంటే ఇక్కడ ఇవ్వచ్చు. మళ్ళీ దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకు ఇంత పొడుగ్గా కావాలంటే ఇది, లేదు నాకు దీని 2 parts కింద కావాలంటే 2 parts కింద ఇస్తాను. లేదు సార్ ఇందులో కూడా నాకు 2 parts కింద డివైడ్ అవ్వాలంటే 2 parts కింద ఇస్తాను. ఇలా మాన్యువల్ గా మనకు కావాల్సిన డేటాని అంటే కాలమ్ ని టేబుల్ ని ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. ఎవరు పోపుతారా? కాదు కదా. ఒక 5 minutes కూర్చోండి. 5 minutes కూర్చో. ఇలా తీసుకుంటాను. అంటే ఎరేజర్ కావాలంటే ఎరేజర్ తీసుకోవచ్చు. ఇలా తీసుకోవచ్చు. ఓకే. సో మనం ఇందులోకి వచ్చేసరికి డిజైన్ లేఅవుట్స్. ఇందులో మనకి ఇన్సెట్ లోకి వెళ్ళి మాన్యువల్ గా రాసేటప్పుడు టేబుల్ ఇది. ఓకే. మెయిన్ గా ఈ విధంగా చేయండి. ఈ విధంగా చేసి ఒకసారి ఇన్సెట్ లో టేబుల్ తీసుకోగానే డిజైన్ లేఅవుట్ టేబుల్స్ ఉంటాయి. ఈ రెండింటిని ప్రాక్టీస్ చేయండి. Okay, thank you friends. Hi, this is Vamshi Dande from JVS IT. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet friends.